వెంకటేశేనా? అవనిగడ్డ ఎస్ఐ ఎవరని అడిగితే చేయెత్తి చూపిస్తున్న ఇతని పేరు పేరారపు వెంకటేశ్వర్లు. ఊరు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ. ప్రస్తుతం ఇతనికి మతిస్థిమితం లేదు. అదేంటి, మతిస్థిమితం లేని వ్యక్తి ఎస్ఐ ఏంటి అనే సందేహం కలగొచ్చు. కానీ వెంకటేశ్వర్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది పచ్చి నిజం. వెంకటేశ్వర్లకి చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని లక్ష్యం. కానీ పేదరికం అన్ని విధాలా అడ్డుపడింది. అయినా సరే అనుకున్న లక్ష్యం కోసం తీవ్రంగా శ్రమించాడు. 2004లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం 2005 నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వర్తించాడు. ఆ తరువాత అవనిగడ్డకు బదిలీ అయ్యాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. 2008 సెప్టెంబర్ 20వ తేదీ జరిగిన ఓ ప్రమాదం వెంకటేశ్వర్లు జీవితాన్నే మార్చేసింది. నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఎస్ఐ బైక్ను ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు తల, కుడికాలికి బలమైన గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి జారుకున్నాడు. 3 నెలల పాటు అచేతనంగా ఉండిపోయాడు. దాదాపు 3 లక్షల ఖర్చుతో వైద్యం చేయించి వెంకటేశ్వర్లను ఎలాగోలా బ్రతికించుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ తలకు తగిలిన గాయం వల్ల అతను మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి 7 సంవత్సరాలుగా ఇంటికే పరిమితమయ్యాడు. 2009 వరకు వెంకటేశ్వర్లకి జీతం వచ్చింది. పనిచేయడం లేదనుకున్నారో ఏమో తెలియదు గాని సర్కారు ఆ తర్వాత శాలరీ ఆపేసింది. దీంతో అతని కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లకి భార్య, 6 ఏళ్ల కుమార్తె, తాను అవనిగడ్డ ఎస్ఐ అని తప్ప వేరేదీ గుర్తులేదు. ఎవరైనా మఫ్టీలో ఉన్న పోలీసులు కనిపిస్తే వారి చేతికి ఇదిగో ఇలా ముద్దులు పెడతాడు, లేదంటే ఏ వద్దు అంటూ కళ్లతో బెదిరిస్తాడు. జీవనాధారం లేకపోవడంతో ఒకప్పుడు దర్జాగా బ్రతికిన వెంకటేశ్వర్ల కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. అవనగట్లో చేస్తుండగా యాక్సిడెంట్ అయిందండి. 7 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వరకు మా పోసుకోవడం ఏమీ లేదు. ఆయన తప్ప మాకు ఆధారం ఏమీ లేదు. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, నేను చెప్పుకుందాం మా బాధ, మాకు ఏదన్నా దారి చూపిస్తారని నా ఆస్తో వచ్చేవాడు. ఈ బాధ నా జీవితం మీద కూడా ఎత్తు పుట్టేస్తుందండి. ఎన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు చేయవు రాకపోతే ఆధారం తప్పితే ఎలాగండి? విధి నిర్వహణలో మతిస్థిమితం కోల్పోయిన వెంకటేశ్వర్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. పోలీసు ఉన్నతాధికారులను కలిసినా ఫలితం దక్కలేదు. దీంతో అతని భార్య వెంకటేశ్వర్లు అతని 6 ఏళ్ల కూతురుతో కలిసి ఇటీవల హోంమంత్రి చినరాజప్పను కలిసింది. తన భర్త పరిస్థితిని వివరించి సాయం అందించాలని కన్నీళ్లతో ప్రాధేయపడింది. వెంకటేశ్వర్లు పరిస్థితి తెలుసుకున్న హోంమంత్రి చినరాజప్ప మెర్సీ గ్రౌండ్స్ కింద సాయం అందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 2008లో యాక్సిడెంట్ అవటం, మేజర్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయ్యి కొంచెం 3 నెలలు కోమాలో ఉండటం,
కోమలో నుండి బయటకు వచ్చి కొంచెం మెంటల్గా కూడా డిజార్డర్ అయిపోయాడు. ఇప్పుడైతే ఇంకేం చేసే పరిస్థితులు లేడు. మరి కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డది. ఇప్పుడు నేను కూడా చూడటం జరిగింది. దాని మీద మేము ఈయనకి మెర్సీగా తీసుకుని మరి సాయం చేయడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాం. నిక్షేపంలో ఉన్న సహచర ఉద్యోగి ఊహించని ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోవడంతో అతని తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకుని చేయూతనివ్వాలని కోరుతున్నారు. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తను చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీలో 6 అన్నదమ్ములు ఉంటే తను ఒక్కడే చదువుకున్నాడు. చదువుకొని ఆ కుటుంబానికి మొత్తానికి అతనే ఆధారం అయ్యి ఆ కుటుంబాన్ని నిలబెట్టేవాడు, అందరికీ హెల్ప్ చేసేవాడు. అయితే దురదృష్టం వెంటాడి 2008లో ఆయన విధి నిర్వహణలో ఉండగా మార్చి 24వ తారీఖు నైట్ టైం మిడ్నైట్ బీట్ చెక్ చేసి వస్తుంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర అవనిగడ్డ ఎస్ఐగా చేస్తున్నాడు తను. అవనిగడ్డ దగ్గరలోనే బీట్ చెక్ చేసి జస్ట్ ఒక పావు గంట క్రితం 2 గంటల 15 నిమిషాలు బీట్ చెక్ చేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది ఆయనకి. అతనికి మా బ్యాచ్మేట్ల ద్వారా కూడా మేమందరం కాంటాక్ట్ అయ్యి ఏదో చేతనైన సాయం చేయగలిగాం. కానీ అతనికి శాలరీ లాంటివి కానీ మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు కానీ ఏమీ రావట్లేదు. తండ్రిని పోలీస్ డ్రెస్లో చూడాలని ఆ పసిహృదయం ఆరాటపడుతోంది. భర్తను తిరిగి మామూలు మనిషి కావాలని వెంకటేశ్వర్లు భార్య ఆశపడుతోంది.